దివ్యాని ప్రేక్షకులకి నమస్కారం. ఆరోగ్యరేఖ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు విశ్వల్త్ లైఫ్ స్టైల్ క్లినిక్ ఫౌండర్ డాక్టర్ ఉడుముల సుధీర్ రెడ్డి గారు. వారిని అడిగి తెలుసుకుందాం నెక్ పెయిన్ అంటే ఏంటో, నెక్ పెయిన్ ఎందుకు వస్తుంది, దేనివల్ల వస్తుంది అనేది, కారణాలు ఏంటి నెక్ పెయిన్ రావడానికి అనేది డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం సార్. నార్మల్గా అందరికి వచ్చే పెయిన్ నెక్ పెయిన్. అసలు ఎందుకు వస్తుంది సార్ నెక్ పెయిన్? కామన్గా అంటే వెన్నెముక సమస్యలు అన్నిట్లలో నడుము నొప్పి, మెడ నొప్పి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. వెన్నుపూసలో 33 ఎముకలు ఉన్నప్పటికీ పైన 7 కింద నడుములో ఇక్కడ ఎక్కువ మూమెంట్ ఉంటుంది కాబట్టి మెడలో నడుములోనే ఎక్కువ నొప్పి వస్తుంది. దీన్నే స్పాండిలైటిస్ అంటారు. స్పాండిలైటిస్ రాకంటే ముందు కూడా మీకు నొప్పి ఉండొచ్చు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. సో మనం వెన్నునొప్పి అనే ఒక సమస్య కంటే కూడా వీపు నొప్పి, మొత్తం మెడ నొప్పే కాకుండా మెడ భాగంలో నొప్పి రావచ్చు, నడుము భాగంలో నొప్పి రావచ్చు, మధ్యలో కూడా నొప్పి రావచ్చు. కానీ మధ్య భాగంలో మూమెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి మీకు అంతగా ఎక్కువ నొప్పి ఎక్స్పీరియన్స్ కారు. సో కామన్గా వచ్చే మనం చూసేది ఏంటంటే మెడ నొప్పితో ఎక్కువ మంది బాధపడుతూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మెడ నొప్పితో బాధపడే వారి సంఖ్య జనాభాలో 50 నుంచి 70% వరకు ఉంది. అంటే జీవితంలో ఏదో ఒక సమయంలో ఈ మెడ నొప్పితో కానీ నడుము నొప్పితో కానీ బాధపడుతూ ఉంటారు. ప్రతిసారి జబ్బు ఉండక్కర్లేదు, కానీ ఈ నొప్పి మాత్రం కామన్గా వస్తూ ఉంటుంది. సో దాని గురించి మనం కరెక్ట్గా మనం తెలుసుకోగలిగితే ఎప్పుడు మందులు వాడాలి, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు ఎటువంటి సమయంలో మనం స్వతహాగా కొన్ని మన చేతులు ఎటువంటి కరెక్షన్ చేసుకోవడం అనేది తెలుసుకోవచ్చు. తద్వారా మీరు జాగ్రత్త పడేదానికి అవకాశం ఉంటుంది. సార్, నెక్ పెయిన్ రావడానికి రీజన్స్ ఏమైనా ఉంటాయా? నెక్ పెయిన్ రావడానికి ఒక 4-5 రకాల కారణాలు ఉంటాయి. మనకు మెడలో అంటే ఈ వెన్నుపూసలో మనకు 33 రకాల బోన్స్, ఎముకలు ఉంటాయి. ఆ ఎముకల్లో బ్రెయిన్లోంచి ఎముకల మధ్యలోంచి నరాల కట్ట కిందికి వెళ్తూ ఉంటుంది. ప్రతి ఎముక మధ్యలో ఒక డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్ మధ్యలోంచి ఒక నరం బయటకు వచ్చి మన ఈ శరీర భాగానికి సప్లై చేస్తూ ఉంటాయి. సో అప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మెడలో మనకి ఫస్ట్ వెన్నెముక ఉంటుంది. వెన్నెముక మధ్యలో నరాలు ఉంటాయి. వెన్నుపూసకి పూసకి మధ్యలో డిస్కులు ఉంటాయి. డిస్కుల పైన కండరాలు ఉంటాయి. సో ఇన్ని శరీర భాగాల్లో ఎక్కడ సమస్య వచ్చినా మీకు మెడ నొప్పి రావచ్చు, ఎక్కడ సమస్య వచ్చినా మీకు నడుము నొప్పి రావచ్చు. సో ఒక్కొక్క పరిస్థితిని బట్టి మీరు ఒక్కొక్క కారణం బట్టి దాని లక్షణం వేరే ఉంటుంది, దాని జబ్బు వేరే ఉండొచ్చు. సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా చూడాలంటే సింపుల్ వేర్ అండ్ టేర్, మజిల్ స్ట్రెయిన్ అవ్వటం. సడన్గా మీరు అలా ఏదైనా ఆడారు, నొప్పి రావచ్చు. మీరు ప్రిపేర్ చేయకుండా సడన్గా మీరు మజిల్ స్ట్రెయిన్ అయితే ఈ చుట్టూ ఉండే కండరాల్లో మీకు సమస్య రావచ్చు. మీరు అతిగా బరువు లేపిన, ఒక్కొక్కసారి మీరు పడుకున్నప్పుడు మామూలుగా అంతలావు దిండు వేసుకుంటే సరిపోదు, ఇంతే. మీరు పడుకున్నప్పుడు ఈ తలకి మీ నెత్తికి ఉండే గ్యాప్ ఎంత, ఇంతే. అంతకంటే మీరు ఎక్కువ వేసుకున్నప్పుడు ఈ మజిల్ స్ట్రెయిన్ కావచ్చు. కొద్దిమంది గుట్టలుగా వేసుకుంటారు, తల కింద ఇలా పడుకుంటారు. 2 దిండ్లు వేసుకోవడం, 3 దిండ్లు వేసుకోవడం. అట్లా ఉన్నప్పుడు మీరు పడుకున్నప్పుడు మీ తల ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ ఉండే కండరాలు మొత్తం ఎప్పుడు స్ట్రెయిన్ అవుతాయి. మీరు 8 గంటలు పడుకుంటే 8 గంటలు ఇది ఇలాగే మెయింటైన్ చేయాలి. లేదు మీరు పడుకున్నప్పుడు అడ్డదిడ్డంగా అస్తవ్యస్తంగా పడుకుంటారు, విచిత్రమైన భంగిమల్లో పడుకుంటారు. ఇలా పడుకున్న ప్రతిసారి ఈ మెడ కానీ నడుము కానీ దాని చుట్టూ ఉండే కండరాలపైన తీవ్రమైన ప్రభావం పడుతుంది. అప్పుడు మీకు మజిల్ క్యాచ్ అవుతుంది. అదే మీకు మెడ పట్టేసినట్టు నొప్పి వచ్చేస్తుంది. అప్పుడు మీకు ఎముకల్లో ఏం ప్రాబ్లం లేకపోవచ్చు, కానీ ఎముకలు డ్యామేజ్ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి మీ కండరాలే నష్టపోతాయి. అందువల్ల మీకు నొప్పి వస్తుంది. అర్థమవుతుందా? సో అంతేకాకుండా కొన్ని మనం పొజిషన్ అంటారు. మనం కూర్చున్నప్పుడు మనం కూర్చునే పొజిషన్, ఇప్పుడు మనం ఆఫీస్ జాబ్ ఉంది, డెస్క్ జాబ్ ఉంది, మనం ఇలా వంగి కూర్చొని పని చేస్తూ ఉంటారు, లేదంటే ఇలా కూర్చొని పని చేస్తూ ఉంటారు. ఇట్లా కూర్చొని పని చేసినప్పుడు మీకు ఈ వెన్నుపూస చుట్టూ సపోర్ట్ చేసే కండరాల్లో చాలా ప్రభావం వచ్చేస్తుంది. అట్లాగే మీరు కూర్చున్నప్పుడు చైర్లో వెనక్కి జరిగి కూర్చోవాలి. చాలామంది ముందు జరిగి కూర్చొని ఇలా వాలుతుంటారు. అప్పుడు కూడా మీకు వెన్నుపూస పైన అలాగే వెన్నుపూస చుట్టూ ఉండే కండరాల పైన బాగా స్ట్రెయిన్ అవుతుంది. ఇవే కాకుండా అప్పుడప్పుడు జరిగే ఇంజురీస్, దెబ్బలు తగులుతూ ఉంటాయి, పడుతూ ఉంటారు, సడన్గా స్కిడ్ అవుతూ ఉంటారు. అటువంటప్పుడు మజిల్స్ డ్యామేజ్ అవ్వచ్చు, ఎముకలు డ్యామేజ్ అవ్వచ్చు, డిస్కులు డ్యామేజ్ అవ్వచ్చు. ఆ కారణాల చేత కూడా మీకు వెన్నునొప్పి కానీ మెడ నొప్పి కానీ వస్తూ ఉంటుంది. అంతేకాకుండా మీరు విపరీతంగా లావు ఉన్నారనుకోండి,
మీ ప్రతి బరువుని ఈ వెన్నుముకనే మోయాలి. మీరు పెంచే ప్రతి కిలోగ్రామ్ వెయిట్ని ఈ వెన్నుపూసలే మోయాలి. సో మన వెన్నుపూస మన హైట్కి మన ఏజ్కి తగ్గట్టు కొంత ఐడియల్ వెయిట్ అనేది ఉంటుంది. అంతవరకే అది మోయడానికి డిజైన్ చేయబడింది, అంతవరకు మోయడానికి అది పుట్టించబడింది. కానీ మీరేంటి విపరీతంగా వెయిట్ పెరిగి ఉండాల్సిన దానికంటే 10%, 20%, 30% బరువు పెరిగారనుకోండి, అదంతా అది మోస్తుంది కానీ చాలా కష్టపడి మోస్తుంది. అని లాంగ్ రన్లో జరుగుతున్నప్పుడు మీ వెయిట్ ఎక్కువైనప్పుడు దాని తాలూకు ప్రభావం ఆ వెన్నుపూస పైన దాని చుట్టూ ఉండే కండరాలు నరాల పైన పడుతూ ఉంటుంది. మీరు ఇంకా వెయిట్ ఎక్కువై పొట్ట కూడా వచ్చింది అనుకోండి, పొట్టనేమో గ్రావిటీకి ముందుకు ఇలా పోతుంది. అందువల్ల మీకు ఈ న్యాచురల్ స్పైన్ ఆఫ్ ద కర్వ్ ఇంకా ముందుకు ఇలా అవుతుంది. సో ఈ భాగంలో మీకు ఎక్కువ నొప్పి వస్తుంది. అంటే నడుము భాగంలో ఇలా ముందుకు అయినప్పుడు అది ఎప్పుడు మోయాల్సిందే. సో అక్కడ కూడా దానివల్ల కూడా నొప్పి వస్తుంది. ఇంతేకాకుండా కొన్ని రకాల జబ్బులు వస్తాయి. అంటే ఆర్థరైటిస్ కావచ్చు, ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్ కావచ్చు, అంటే వయసు రీత్యా కండరాల్లో స్ట్రెంత్ తగ్గుతుంది, ఎముకల్లో స్ట్రెంత్ తగ్గుతుంది. సో వాటి వల్ల కూడా నొప్పులు రావచ్చు. ఇలా రకరకాల కారణాల చేత మనకు వెన్నుముక నొప్పి కానీ మెడ నొప్పి కానీ వచ్చే అవకాశం ఉంది. సార్, ఎర్లీ స్టేజెస్లో ఎలాంటి లక్షణాలు గుర్తుపట్టవచ్చు? వెన్నెముక ఈ సమస్యల్లో ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే మీకు స్ట్రెయిన్ ఎక్కువైనప్పుడు కూడా ఈ మెడ భాగంలో నొప్పి వస్తుంది. ఈ మెడ భాగంలో ఈ స్ట్రెయిన్ వలన మీకు నిద్ర తక్కువైనప్పుడు వచ్చే నొప్పి టెన్షన్ హెడేక్గా కూడా రూపాంతరం చెందవచ్చు. దాంతోపాటు అసోసియేటెడ్ సర్వైకల్ పెయిన్ ఉంటారు, అసోసియేటెడ్ సర్వైకల్ పెయిన్ కూడా ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ మీకు వెన్నెముక కానీ మెడ కానీ నొప్పి వచ్చినప్పుడు మొట్టమొదటిగా మీకు తెలిసేది నొప్పి. ఈ నొప్పి తెలుస్తుంది కదా అని అప్పటికప్పుడు ఏదో టెంపరీ స్ప్రేస్ కొట్టేసుకోవటము, లేదంటే వేడిగా ఆపేసుకోవటము, లేదు మరిగా మీకు ఓపిక లేదు వెంటనే వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి మీ సొంతానికి పెయిన్ కిల్లర్స్ వేసేసుకోవటం, ఇట్లాంటివి చేసేసి తాత్కాలికంగా మీరు కాలం గడిపేస్తుంటారు. ఏదో ఎప్పుడో ఒకప్పుడు 1-6 సార్లు అయితే పర్వాలేదు, కానీ మాటికి వస్తుందంటే ఖచ్చితంగా మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. డాక్టర్ గారు అటెన్షన్ తీసుకోవాలి. అవసరమైతే ఎక్స్రేలు తీస్తారు, కొన్ని రక్త పరీక్షలు చేస్తారు. కారణం ఏంటని కనుక్కోవాలి. కనుక్కోకుండా గుడ్డిగా మందులు వాడి గుడ్డిగా పెయిన్ కిల్లర్ వాడితే మనం పోయిన వారం చెప్పుకున్నట్టు మీ కిడ్నీలో నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు యథేచ్ఛగా సొంతానికి పెయిన్ కిల్లర్స్ వాడద్దు. ఇది నెంబర్ 1. రెండోది మాటికి మీకు మెడ పట్టేయడం, ఇలా స్టిఫ్నెస్ రావటం, నడు స్టిఫ్నెస్ రావటం, ఇలాంటిది కూడా జరుగుతుంది అనుకోండి, మీరు ఖచ్చితంగా మీ వెన్నుపూస చుట్టూ ఉండే మజిల్స్ కానీ ఎముకల్లో కానీ ఎక్కడో ప్రాబ్లం ఉందని అర్థం. మూడో సమస్య ఏంటంటే మీకు తిమ్మిర్లు వస్తాయి, కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు వస్తాయి. ఈ తిమ్మిర్లు ఎందుకు వస్తాయంటే ఇందాక మీరు చెప్పినట్టు గుర్తుంది కదా, వెన్నుపూసలో 33 చిన్న ఎముకలు ఉంటాయి. ప్రతి చిన్న ఎముక మధ్యలోంచి నరాలు బయటకు వస్తాయి. ఇలా ఈ బయటకు వచ్చి మన బ్రెయిన్ నుంచి సప్లై, ఇక్కడి నుంచి బ్రెయిన్కి కనెక్షన్ ఒక కరెంటు వైర్ల లాంటి నరాలు వెళ్తూ ఉంటాయి, ఆ మధ్యలోంచి వస్తాయి. ఎప్పుడైతే వీటి మధ్యలో మీకు డిస్క్ ప్రెజర్ అవుతుందో ఈ నరాలు అంతా మీకు కరెంట్ షాక్ కొట్టినట్టు తిమ్మిలు రావటం, జల్లుమని నొప్పి రావటం జరుగుతుంది. దాని అర్థం ఏంటంటే మీకు ఇక్కడ ఎక్కడో స్పాండిలైటిస్ చేంజెస్ అయినాయో లేదో ఏ కారణం చేతనైనా ఇక్కడ నరం పైన ఒత్తిడి పడుతుంది అని అర్థం. మీకు ఒట్టిగానే ఇక్కడ తిమ్ములు రావు కదా, ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. చెయ్యి అంతా వస్తుంది, కాలంతా వస్తుందంటే ఖచ్చితంగా నరాలపైన ఒత్తిడి పడుతుంది. కాలుకలా వచ్చింది అనుకోండి, సయాటిక్ అనే నరువు ఒక ఒత్తిడి పడుతుంది. లంబర్ L3, L4, L5 ఈ వెన్నుపూసలకు ఒక నంబర్ ఇచ్చారు. ఆ మధ్యలో ఒత్తిడి పడ్డప్పుడు ఆ సయాటిక్ అనే నరువు ఈ కాలు మొత్తానికి సప్లై చేస్తుంది. ఆ నరానికే ఒత్తిడి పడితే ఈ కాలంతా మీకు తిమ్మిలు రావటం, మంటలు రావటం, నొప్పి రావటం, లాగేసినట్టు ఉండటం, మీకు ఇలా నొక్కున్నా ఏం తెలీదు, మధ్యలో నొప్పి వేస్తుంది, ఎందుకంటే నరం మధ్యలోంచి వెళ్తుంది కాబట్టి. సో అందువల్ల ఇవన్నీ దానికి రూట్ కాజ్ ఎక్కడంటే మీ వెన్నుపూసలో. మీకు నడుల్లో పెద్దగా నొప్పి ఉండకపోవచ్చు కానీ కాళ్ళలో బాగా నొప్పి ఉండొచ్చు. మీరు ఎక్కువసేపు బండి మీద డ్రైవ్ చేసేవాళ్ళు లేదా కార్లో డ్రైవ్ చేసేవాళ్ళు సరిగ్గా కూర్చోరు, మీరు కూర్చున్నప్పుడు అది ఇంకా ఎక్కువ అవుతుంది. గుంతలు రోడ్డు ఉందనుకోండి, ఆ ఒత్తిడి పడి ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఇవన్నీ ఏంటంటే మీకు డీప్ ప్యాథాలజీ, అంటే డీప్ ఒక జబ్బు ఉందని మీకు సూచిస్తాయి. మీరు త్వరగా కనుక్కోగలిగితే మీకు ఎక్కువ ముదరకముందే మనం దాన్ని పూర్తిగా చికిత్స చేయొచ్చు, నివారించవచ్చు. ఆరోగ్యరేఖ కార్యక్రమంలో చిన్న విరామం.
ఆరోగ్యరేఖ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, ఏమేం జబ్బు వల్ల బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం. ఈ కీళ్ళవాతం ఏంటంటే వెన్నుపూసకు ఒక్కదానికే లిమిటెడ్ కాదు. శరీరంలో ఎక్కడ కీలున్నా, ఎక్కడ జాయింట్ ఉన్నా ఆ జాయింట్కి ఇన్ఫ్లమేషన్ రావటం, వాతం రావటం, వాపు రావటం, అదొక జబ్బు, సిస్టమిక్ డిసీజ్. అది ఉదాహరణకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, లేదంటే యాంకలైజింగ్ స్పాండిలోసిస్ కావచ్చు. ఇవన్నీ ఏంటంటే మీకు కీళ్ళనన్నీ ఎఫెక్ట్ చేస్తాయి. కొద్ది మందిలో గౌటీ ఆర్థరైటిస్ అంటారు. ఈ గౌటీ ఆర్థరైటిస్ మీకు కాలి బొటన వేలు నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత బాగా ముదిరినప్పుడు శరీరంలో అన్ని కీళ్ళు ఎఫెక్ట్ అవుతాయి. కానీ ఒట్టి సింపుల్ స్పాండిలైటిస్ అనే ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ ఎముకలు అంటే వెన్నుపూస ఎముకల్లో ఆ వెర్టిబ్రా అంటారు. ఈ ఎముకల్లో వచ్చే సమస్య వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితిని స్పాండిలైటిస్ అంటారు. మెడ భాగంలో వచ్చే స్పాండిలైటిస్నేమో సర్వైకల్ అంటారు. అంటే ఈ ఏరియాని సర్వైకల్ అన్నారు, ఈ ఏరియాని లంబార్ అన్నారు, ఈ మధ్యలో డార్సల్ అన్నారు. అంటే ఒక పేరు అంతే. ఏదైనా సరే మీకు ఈ స్పాండిలైటిస్ అనే సమస్య రావటం ద్వారా ఇది ఒక జబ్బు అనమాట. దాన్ని మీరు నెగ్లెక్ట్ చేస్తే చివరికి ఆపరేషన్ చేయాల్సి రావటం, మీరు బెడ్కే పరిమితం కావాల్సి రావటం, ఒక్కొక్కసారి మరీ తీవ్రమైనప్పుడు మీకు మూత్రం కంట్రోల్ లేకపోవడము, మోషన్కి వెళ్ళే సెన్సేషన్ లేకపోవడం, ఇన్వాలంటరీగా అయిపోవటం, అలాంటి తీవ్రమైన పరిస్థితులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉండొచ్చు. కానీ కామన్గా సాధారణంగా అంత స్టేజ్కి వెళ్ళకంటే ముందే మీ శరీరం మీకు అలర్ట్ ఇస్తుంది, విపరీతమైన నొప్పి ఉంటుంది. సో ఇది మనం చూసే కామన్ జబ్బులు. అంతేకాకుండా ఏజ్ రిలేటెడ్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఎముకలు ఒక 40-50 దాటిన తర్వాత కాల్షియం తక్కువ అవటం, వయసు రీత్యా ఎముకల అరుగుదల అంటాం. సో ఈ అరుగుదల వల్ల ఈ వెన్నుపూసలో ఉండే ఎముకల ప్రభావం కూడా పడుతుంది. అంటే ఒళ్ళంతా ఎముకలు వీక్ అయినప్పుడు వెన్నుపూసలో ఎముకలు కూడా వీక్ అవుతాయి కదా, దానివల్ల కూడా మీకు ప్రాబ్లం రావచ్చు. అంతేకాకుండా కొద్దిమందికి థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు. థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కాల్షియం మెటబాలిజం డిస్టర్బ్, అంటే కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. ఆడవాళ్ళలో అయితే మెనోపాజ్ అవుతుంది, అంటే నెలసరి ఆగిన తర్వాత వాళ్ళకు కూడా కాల్షియం మెటబాలిజం తగ్గుతుంది. అందువల్ల అన్ని ఎముకలు వీక్ అవుతాయి, మెడ ఎముకలు కూడా వీక్ అవుతాయి. అంతేకాకుండా మనం గత వారం డిస్కస్ చేసుకున్నట్టు విటమిన్ డి తక్కువ ఉందనుకోండి, వాళ్ళు అసలు అబ్జర్వే చేయలేదు, శరీరంలో అన్ని కీళ్ళు ఇబ్బంది పడతాయి. దాంతోపాటు ఈ వెన్నుపూస ఇటువంటివి కూడా ఇబ్బంది పడ్డప్పుడు మీకు దాని తాలూకు నొప్పులు కూడా మీకు ఈ మెడలో నడుములో ఉంటాయి. ఎందుకంటే వీటిలో ఎక్కువ మూమెంట్ ఉంటుంది కాబట్టి అవి త్వరగా మీకు బయటపడతాయి. అంతేకాకుండా కొన్ని ఫైబ్రోమయాలజియాస్ అంటారు, అంటే కండరాల్లో ఉండే ఒక సమస్యలు. ఇది ఒక రకమైన ఆటోఇమ్యూన్ డిసీజ్ లాగా కూడా కొద్ది మందిలో మనం చూస్తూ ఉంటాము. సిస్టమిక్ డిసీజెస్ ఉంటాయి, ఎస్ఎల్ఈస్ అంటారు. వీటన్నిటి వల్ల కూడా మీకు ఈ వెన్నుపూసలు పైనుంచి కిందాకి ఎఫెక్ట్ కావచ్చు. కాబట్టి ఏ సమస్య మీకు ఏ కారణం చేత వస్తుంది అనేది మనం చూడాలి. పైన చెప్పడానికి మాత్రం మీకు వెన్నునొప్పి మాత్రమే ఉంటుంది, మెడ నొప్పి, నడునొప్పి. కానీ దానికి మనం డీప్గా స్టడీ చేస్తే డాక్టర్లు మీకు అర్థమయ్యేలాగా మీకు కొన్ని టెస్టులు చేస్తారు. దాని ద్వారా ట్రీట్మెంట్ మారుతూ ఉంటుంది. అన్నిటికీ ఒకే మందు కాదు, అన్నిటికీ ఒకే పెయిన్ కిల్లర్ కాదు, అన్నిటికీ డోలో 650 కాదు, అన్నిటికీ డైక్లోఫినాక్ కాదు. మీరు మందుల షాప్కి వెళ్ళి నొప్పుల గోలు వేసుకోవద్దు. వేసుకుంటే అసలు ప్రాబ్లం పోదు, కొత్త ప్రాబ్లం వస్తుంది. మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అనవసరమైన కొత్త ప్రాబ్లం తెచ్చుకోవద్దు. సరే, ఈ నొప్పి మళ్ళీ మళ్ళీ రాకుండా ఎలాంటి ప్రివెంట్ చేయాలి పేషెంట్స్ అండ్ డాక్టర్స్? ఈ మళ్ళీ నొప్పి రాకుండా ఉండాలంటే ఫస్ట్ మీ శరీరంలో ఏం జరుగుతుందో కొంచెం గమనించండి. శరీరం ఇచ్చే సంకేతాలని కొంచెం అర్థం చేసుకోండి. అవసరమైనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, నెగ్లెక్ట్ చేయొద్దు. మించిపోతే ఏమవుతుంది, డాక్టర్ టైము మీ టైం వేస్ట్ అవుతుంది. ఒకవేళ అన్నీ చెక్ చేసి నార్మల్ ఉందనుకోండి, సంతోషమే కదా. దాంతోపాటు మీరు వ్యాయామం చేయాలి, మీ బాడీ వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవాలి. మీ హైట్కి మీ ఏజ్కి మీరు ఎంత బరువు ఉండాలి, ఇది మనం కంట్రోల్ చేసుకోవాలి. అట్లాగే హైట్ టు హిప్ రేషియో అంటారు, అంటే మనకు బాడీ మాస్ ఇండెక్స్ నార్మల్ ఉండొచ్చు, కానీ మీకు సెంట్రల్ ఒబేసిటీ అంటే పొట్ట ఎక్కువ ఉండటం, ఒబేసిటీ ఎక్కువ ఉండటం వల్ల వెన్నుపూస పైన అనవసరమైన లోడ్ పడుతుంది. ఈ లోడ్ తగ్గాలంటే మీ హైట్ టు హిప్ రేషియో అంటారు. ఈ హిప్ రేషియో మీకు సరిగ్గా ఉండాలి. ఇదంతా మీకు సైంటిఫిక్ లెక్క ఎందుకు అర్థం కాదంటే సింపుల్గా మీ పొట్ట ఫ్లాట్ ఉండాలి.
ఫ్లాట్ ఉంటే మీకు మీ నడుము పైన అనవసరమైన వెన్నుపూస పైన అనవసరమైన ఇది పడదు. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి, రెగ్యులర్గా సింపుల్ వాకింగ్ అది చేయండి, స్టార్ట్ చేయండి. ఆ తర్వాత చిన్న చిన్న స్ట్రెచెస్ చేయండి. అంతేగాని లేడీకి లేచిందే పరగాని ఈరోజు మనకు 3 వచ్చింది, జనవరి 1 వచ్చింది, సడన్గా విపరీతమైన ఎక్సర్సైజ్ చేసి అనవసరమైన స్ప్రెయిన్ కావద్దు. ఎందుకంటే మనం ఎక్సర్సైజ్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఫస్ట్ బాడీని ప్రిపేర్ చేసి వార్మప్ చేసి ఆ తర్వాత మీరు ఎక్సర్సైజ్ చేయండి, ఆటలు ఆడండి, ఏం చేసినా మీకు పర్వాలేదు. కానీ అలా గ్రాడ్యువల్గా ప్రిపేర్ చేస్తూ కన్సిస్టెంట్ రెగ్యులర్గా చేయాలి. చేసి ఎప్పుడైనా మీకు లక్షణాలు కనపడ్డప్పుడు మీరు డాక్టర్ గారిని సంప్రదించండి. ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయాలి. అంతేకాకుండా మీరు పోస్చర్ మెయింటెనెన్స్ అంటారు. అంటే మనం కూర్చునే పొజిషన్ ఏంటి, మనం వర్క్ చేస్తున్నప్పుడు ల్యాప్టాప్ పైననో మీరు ఆఫీస్ ఫైల్స్ చూస్తున్నప్పుడు చదువుకుంటున్నప్పుడు మీరు ఎలా కూర్చుంటున్నారో ఒకసారి మిమ్మల్ని మీరు గమనించుకొని సరిగ్గా మీ బాడీకి ఎప్పుడు కూడా మీరు కూర్చుంటే మీరు కూర్చున్న సీటు వెనకకి జరగాలి, మీ ఈపు ఎప్పుడు స్ట్రైట్గా చైర్కి ఆనుకొని కూర్చోవాలి. ఇప్పుడు ఇంకా ఎర్గానమిక్ చైర్స్ అని వచ్చాయి. ఎర్గానమిక్ చైర్స్ వాడితే చాలా మంచిది. మీరు ఆఫీస్లో అయినా సరే, ఇంట్లో అయినా సరే, మీరు ఎటువంటి పరిస్థితులు అయినా ఒకవేళ మీరు నిలబడి పని చేయాల్సి వచ్చింది, ఉదాహరణకు టీచర్స్ ఉన్నారు, ఎక్కువసేపు నిలబడి పని చేస్తారు. నిలబడుతున్నప్పుడు మీరు ఎలా నిలబడుతున్నారు, ఒక కాలు మీద ఇలా నిలబడతారు, ఎక్కువ లోడ్ ఒక కాలు మీద వేస్తారు, ఇంకో కాలు మీద ఇలా వేస్తారు. అలా కాకుండా 2 కాళ్ళ మీద ఈక్వల్గా బాడీ వెయిట్ షిఫ్ట్ అయ్యేలాగా మీరు ప్రాక్టీస్ చేయండి. కొత్తలో మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ కొద్ది రోజులు చేస్తే మీకు అలవాటు అవుతుంది. సో అలా మీరు మన బాడీ పోస్చరు అట్లాగే మీరు ఒకవేళ బరువులు ఎత్తాల్సి వచ్చినప్పుడు మనం ఎంత బరువు ఎత్తగలుగుతాం, మనం దానికి ఎంత ట్రైన్డ్ ఉంది మన బాడీ. సడన్గా ఎక్కువ బరువులు ఎత్తడం ద్వారా మీకు వెన్నుపూస పైన లోడ్ పడుతుంది. ఒక్కోసారి మీ ఎముకలు ఆల్రెడీ వీక్ ఉంటే హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ అవుతాయి. అంతేకాకుండా మజిల్ టియర్స్ అవుతాయి. అంటే మీకు ఎముకల్లో ఫ్రాక్చర్ ఎంత సివియరో కండరాలు చినిగిపోతే కూడా అంతే సివియర్. సో కండరాలు చిరిగిపోతే మీరు వెంటనే తెలుసుకోలేరు, ఎంఆర్ఐ తీస్తే తప్ప అర్థం కాదు. మామూలు ఎక్స్రేలో ఎముకలు విరిగితే తెలుస్తుంది, కానీ కండరాలు చినిగిపోయినా లిగమెంట్ చినిగిపోయినా మీకు ఎంఆర్ఐ తీస్తేనే తెలుస్తుంది. కానీ నొప్పి ఫ్రాక్చర్ అయిన దానికంటే ఎక్కువ ఉంటుంది. సో మీరు సడన్గా బరువులు ఎత్తటము, మీరు ప్రిపేర్డ్ లేకుండా మీకు చేతగాని బరువులు ఎత్తటం అట్లాంటివి చేసినప్పుడు తలపైన ఎత్తుకుంటే మెడలో ఇట్లాంటి కండరాలు చిట్లుతాయి, నడుము పైన అయినా కూడా మీరు బరువు ఎత్తినప్పుడు చిట్లుతాయి. ఇట్లాంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. ఎప్పుడైతే మీకు డౌట్ వస్తుందో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మీకు సరైన మందులు ఇస్తారు. అదే మన హోమియోపతిలో అయితే సర్జరీ అవసరం లేకుండా మీకు అసలు ఎక్కడ ప్రాబ్లం ఉంది రూట్ కాజ్ అనాలిసిస్ చేసి పూర్తిగా సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్ ఇవ్వడం ద్వారా పర్మనెంట్ ఈ స్పాండిలైటిస్ కానీ, వెన్నుపూస నొప్పులు కానీ, సయాటికా పెయిన్ కానీ, పెరిఫెరల్ న్యూరోపతి కానీ ఇవన్నీ కూడా మనం లైఫ్ లాంగ్ మెడిసిన్ అవసరం లేకుండా లిమిటెడ్ పీరియడ్ ట్రీట్మెంట్ ఇచ్చి మీకు పూర్తి చికిత్స చేయొచ్చు. మళ్ళీ తిరగబెట్టకుండా అసలు కారణం ఎక్కడుందో క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా డైట్లో అవసరమైతే డైటు, వెయిట్ చేంజ్ చేయాల్సి వస్తే వెయిట్, అలా పూర్తి 360 degreesలో ట్రీట్మెంట్ ఇవ్వడం మన విష్ హెల్త్ ట్రీట్మెంట్ పద్ధతిలో జరుగుతుంది. కాబట్టి మీకు జనరల్గా ఒకవేళ సమస్య ఉంటే వెంటనే మనం అంటే మీరు అనుకోవచ్చు హోమియోపతి కదా చాలా టైం పడుతుంది, అట్లేం కాదు. ఇప్పుడు మీరు జీవితకాలం మందులు వాడతారు, తర్వాత సర్జరీ చేపిస్తారు. ప్రాబ్లం ఏంటంటే ఒక వెన్నుపూసకు ప్రాబ్లం వచ్చిందంటే ఆ ఒక్క వెన్నుపూసనే ప్రాబ్లం అని కాదు, పైనుంచి కింద దాకా వెన్నెముక మొత్తం ప్రాబ్లం ఉన్నట్టు. ఆ ఒక్క పూస ఈరోజు చూపించింది, మీరు దాన్ని సర్జరీ చేస్తారు, తర్వాత ఏమవుతుంది పైన ఇంకొక వెన్నుపూసకి, అలా ఒక్కొక్క వెన్నుపూస మీకు ఎఫెక్ట్ అవుతాను, ఎన్ని సర్జరీలు చేపిస్తారు. సో దానికి ఏంటంటే ఒక హోలిస్టిక్ పద్ధతిలో ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఒకవేళ మీకు ఆర్థరైటిస్ ఉందనుకోండి, మొత్తం ఆర్థరైటిస్ ట్రీట్ చేయాలి, దాంతోపాటు మీ వెన్నెముకను కూడా ట్రీట్ చేయాలి. అంతేకాక మీకు ఒక్కొక్క డిస్క్ పోయింది కానీ ఒక్కొక్క డిస్క్ని సర్జరీ చేయకూడదు. సో అలా హోలిస్టిక్గా మనం ఆలోచించి ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి మీకు పూర్తి ఫాస్ట్గా ట్రీట్మెంట్ అవుతుంది, పర్మనెంట్గా కూడా అవుతుంది. సార్ యూజువల్గా అందరూ ఏదైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాగానే గ్యాస్ట్రిక్ బిల్లలు వేసుకుంటారు, నార్మల్గా ఇలా వేసుకుంటారు. ఇది వేసుకోవడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయా? ఇండియాలో ప్రత్యేకించి మెడికల్ షాప్కి వెళ్ళి మందులు కొనుక్కోవడం మనకు చాలా అలవాటు. సో కొంచెం అజీర్తి చేసిందా అసిడిటీ బిల్లలు వేసేసుకుంటారు, ర్యాంటాక్ అని, ప్యాంటాక్ అని, జింటాక్ అని, లేదంటే డైజిన్ బిల్లలు, సిరప్లు అడ్డదిడ్డంగా వాడేస్తుంటారు. దానివల్ల ఏం కాదు కదా, మనకు పెద్ద నష్టమేం లేదు కదా, సైడ్ ఎఫెక్ట్లు ఏం లేవు కదా అనుకుంటారు. ఇవన్నిటి వల్ల కూడా మీకు విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ముఖ్యంగా వీటిల్లో ఏమవుతుందంటే మీకు తాత్కాలికంగా ప్రాబ్లమ్ని సప్రెస్ చేస్తారు, దానివల్ల మళ్ళీ రిఫ్లక్స్ ఈసోఫేజైటిస్ ఎక్కువ అవుతుంది. ఇంతేకాకుండా ఈ ఎక్కువ
ద మోస్ట్ అబ్యూస్డ్ డ్రగ్ అంటే మన ఇండియాలో యాంటాసిడ్ బిళ్ళలు బి కాంప్లెక్స్ టాబ్లెట్లే. ఇష్టానికి అంటే వాడని వాళ్ళేమో నిజంగా డెఫిషియన్సీ ఉన్న వాడరు, వాడే వాళ్ళేమో అసలు అవసరానికి మించి వాడతారు. అంటే మీరు అనుకోవచ్చు చాలా మెడిసిన్స్, పెద్ద పెద్ద మెడిసిన్స్ వల్ల ప్రాబ్లం అవుతుందని, కానీ మన దగ్గర అతిగా ఓవర్ యూజ్ చేసిందంటే ఈ అసిడిటీ బిళ్ళలు, బి కాంప్లెక్స్ బిళ్ళలే అతిగా వాడేస్తారు. వాటిలో ప్రతిదానికి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, మెడిసినే కదా. సో ఈ అసిడిటీ ఉన్న వాళ్ళలో మీరు తాత్కాలికంగా మీకు రిలీఫ్ వచ్చినా లాంగ్ రన్లో మాత్రం ఈ అసిడిటీ బిళ్ళల వల్ల మీకున్న సమస్య ఏం తీరదు. దానికి రూట్ కాజ్ అనాలిసిస్ చేసి తగిన చికిత్స ఇవ్వాలి, అంతేగాని లైఫ్ లాంగ్ వాడటం కాదు. దీంట్లో ఏమవుతుందంటే మీకు కాల్షియము, మెగ్నీషియము వీటితో తయారు చేసిన మెడిసిన్స్ ఉంటాయి. సో వాటి వల్ల టాక్సిసిటీ వస్తుంది. దాంతోపాటు మీరు ఎక్కువ ఈ యాంటాసిడ్ బిళ్ళలు వాడితే మీకు కిడ్నీ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కొన్ని రకాల యాంటాసిడ్స్, అసిడిటీ బిళ్ళలు, ట్యాబ్లెట్స్ వల్ల కాల్షియం రిలేటెడ్ కిడ్నీ స్టోన్స్ రావటం, అంతేకాకుండా ఈ కాల్షియం మెటబాలిజము, మెగ్నీషియము, ఫాస్ఫరస్ ఈ 3 మెటబాలిజం ఇంబ్యాలెన్స్ అవుతాయి. ఎందుకంటే మీరు అతిగా వాడేస్తుంటారు, రోజు వాడేస్తుంటారు, ఏం కాదు కదా అని పొద్దున్న లేవగానే పరిగడుపున వేసేసుకుంటారు. వీటి వల్ల ఈ కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియంలో కూడా మీకు చాలా డిఫరెన్స్ వస్తుంది. తద్వారా మీకు తెలియకుండా చాలా స్లో పాయిజన్ లాగా మీకు ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఈ కిడ్నీ స్టోన్స్ అయితే మీకు తెలిసిందే, కిడ్నీ డ్యామేజ్ మీకు తెలిసిందే. ఈ యాంటాసిడ్ బిళ్ళల వల్ల మీ గట్ హెల్త్ కూడా బాగా డిస్టర్బ్ అవుతుంది. మీరు ఏమనుకుంటారు, నాకు మంట చేసింది, అజీర్తి చేసింది, ఈరోజు ట్యాబ్లెట్ వేసుకున్నాను బెటర్ అనిపించింది, అది ఇక్కడ వరకే. కానీ అది కిందకి వెళ్ళి మీ ఇంటెస్టైన్లో మంచి బ్యాక్టీరియాని కూడా డిస్టర్బ్ చేస్తుంది. అంటే మన శరీరంలో మంచి బ్యాక్టీరియా ఉంటాయి, చెడు బ్యాక్టీరియా ఉంటాయి, ముఖ్యంగా మన జీర్ణ వ్యవస్థలో. ఎప్పుడైతే మీరు ఎక్కువ రెగ్యులర్గా యాంటాసిడ్స్ తీసుకుంటారో ఈ గట్ హెల్త్లో ఉండే గట్లో ఉండే మంచి బ్యాక్టీరియా బాగా డిస్టర్బ్ అవుతాయి. తద్వారా మీ ఓవరాల్ డైజెస్టివ్ సిస్టమ్, మీ జీర్ణ ప్రక్రియ మొత్తం డిస్టర్బ్ అయ్యి లాంగ్ రన్లో మీకు ఊకూక డయేరియా రావటం, ఊకూక కాన్స్టిపేషన్ రావటం, ఇట్లాంటి అన్నిటికీ కారణం అవుతుంది. అర్థమవుతుంది. సో అందువల్ల ఇవన్నీ కామన్గా మన వాళ్ళు చేసే మిస్టేక్స్. ఏ మందైనా మందే, ఎంత అవసరమో అంతనే వాడాలి. అంటే జుడిషియస్ యూసేజ్ అంటారు. అంటే మనకి ఎంత అవసరమో కొన్ని రకాల మందులు ఇచ్చినప్పుడు యాంటాసిడ్స్ డాక్టర్ గారు ఇస్తారు, పెయిన్ కిల్లర్స్ ఇచ్చినప్పుడు, యాంటీబయాటిక్స్ ఇచ్చినప్పుడు ఇస్తారు, అంతవరకే. మీరు మామూలుగా సండే మాంసం ఎక్కువ తిన్నారు, బిర్యానీ తిన్నారు కాబట్టి మరుసటి రోజు వేసుకున్నారు, టెంపరీయే. కానీ మీ సొంతానికి వాడకూడదు. ప్రతి దానికి ఒక్కొక్క క్లాస్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి, ఆ క్లాస్ ఆఫ్ మెడిసిన్సే వాడాలి, అంతవరకే వాడాలి. అంతేగాని ఇష్టారీతిన మనం చాక్లెట్ బిళ్ళల్లాగా యాంటాసిడ్ బిళ్ళలు వాడటం వల్ల లాంగ్ రన్లో అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్, సలహా లేకుండా వాడకుండా ఉండటం మంచిది. చూశారు కదండి ఈరోజు కార్యక్రమంలో బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది, వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే నెక్ పెయిన్ ఎందుకు వస్తుంది, వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, యాసిడిటీ బిళ్ళలు వాడడం వల్ల వచ్చే సమస్యలు ఏంటి, అతిగా వాడితే వచ్చే సమస్యలు ఏంటో తెలుసుకున్నారు కదండి. మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ వచ్చే వారం మరొక ఎపిసోడ్తో కలుసుకుందాం. అంతవరకు చూస్తుండండి మీ దివ్యవాణి టీవీ.